మీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? అంటే మీ హస్తం కూడా ఉంది కొంత ఆమె మాటల్లో అనేది బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ఎప్పట్లాగే ఇవాళ కూడా వచ్చింది కొంత వెర్షన్. ఒకటి వికే గారు, సరే వారు వాళ్ళ పార్టీ నుంచి డిఫర్ అయి బయటకు వచ్చారు. వచ్చిన క్రమంలో ఏమంటారు అమ్మ పుట్టినీళ్ళు మేనమామ కెరక అని బయటికి వెళ్ళి వచ్చి ఒక కుటుంబ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు దాని నుండి లొసుగులన్నీ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి జిల్లాకో రేంజ్లో జిల్లాకో తీరుగా అక్కడ ఉన్న పరిస్థితుల మేరకు వాళ్ళ అంశాలు అవగాహన ఉన్న విషయాలు బయట పెడుతుందని అనుకోవాలి. బట్ ఇవేం కొత్త కాదు కదా, గత 10 ఏళ్ళుగా మేము చేస్తున్నాయి అవే కదా. అంటే మేము 10 ఏళ్ళుగా ఏవైతే చెప్తున్నామో కేసీఆర్ గారి సొంత కూతురు చెప్పడం వల్ల ప్రజలకి ఇంకొంచెం అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ న్యూట్రల్స్ ఉన్నా అటు ఇటు ఉన్నా వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమయ్యేటువంటి పరిస్థితి అదొకటి అంతే. అంటే ఇప్పుడు నాకు ఇవాళ వాళ్ళు అనిపించిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం విఫలమైంది, కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ చచ్చుబడింది. సరే బీజేపీ ఎట్లా ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి సో నేను ఒక ఆల్టర్నేటివ్గా ఎదగాలని జనం బాట పడుతున్నా, ఇవన్నీ ప్రజా సమస్యలు బయటికి తీసుకొస్తున్నా, లేదా తప్పులను ఎవరైనా ప్రభుత్వం మీద తప్పులు ఎండగడతారు కానీ అక్కడ కావాల్సిన తప్పులు బీఆర్ఎస్లో కూడా ఉన్నాయి కాబట్టి వారు బయట పెట్టే ప్రయత్నం ఏదో జరుగుతుంది. సో డెఫినెట్గా వి వెల్కమ్ ఇట్ యాజ్ ఈ సెడ్ రైట్లీ డెమోక్రసీ. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద వారు అడుగుతున్న ప్రశ్నలు మనం కూడా స్వాగతిద్దాం. ఎందుకంటే అది ప్రజల సొమ్మే కదా, అది కేసీఆర్ గారితో లేదంటే కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్లో కాదు. డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయింది ప్రజలే కాబట్టి ప్రజల తరఫున అడిగితే వి వెల్కమ్ ఇట్ తప్పకుండా. కానీ కేసీఆర్ గారు ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇది ఒక డ్రామా నడుస్తుంది, అండర్స్టాండింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే. మరి అసలు వాళ్ళ లీడరు లీడర్ వస్తే హరీష్ రావు ఎందుకు ఉంటాడు సీన్లో? అసలు లీడర్ ఏమో ఫామ్ హౌస్కి పరిమితమై రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టు ఒక 2 ఏళ్ళుగా ఎక్కడ కనబడడు. ఉన్న వాళ్ళే డిప్యూటీలో వీళ్ళు నడుస్తున్నారు. మేము అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఆమె ఈ విషయం బయట పెట్టింది. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సీఎం గారు, మంత్రివర్గం, సీనియర్ నాయకులుగా ప్రజాప్రతినిధులందరూ, మీడియా అంతా, తర్వాత తెలంగాణ ప్రజానికం అందరం అడుగుతున్నాము. ప్రతిపక్ష నేతగా జీతం తీసుకోవడమే కాదు కేసీఆర్ గారు, అప్పుడు ఫామ్ హౌస్ ఇప్పుడే ఫామ్ హౌస్ అంటే ఎట్లా? రండి, మీ 10 ఏళ్ళ అనుభవం ఏందో చూపియండి, లేదంటే మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వానికి సహకరించమండి అని మేము ఒక హుందాగా మేము కోరుతున్నాము. మొన్న కేసీఆర్ అంటున్నది కూడా అదే. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఆమె మీ ఆర్గ్యుమెంట్ ని లేకపోతే మీ వాదనని బలపరుస్తూ మీ తరపున రమ్మని అడుగుతోందా కవిత గారు? నేను మీరు జాగ్రత్తగా విన్నాను. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంగా ప్రజాస్వామ్య విలువల్ని కోరుకునే మనలాంటి ప్రతి ఒక్కరు అడుగుతూ తెలంగాణ ప్రజానికం కూడా అడుగుతుంది. ఆఫ్ కోర్స్ కవిత గారు ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ పాపులేషన్ కదా, తెలంగాణలో వారు కూడా భాగమే కదా. సో రమ్మని అడిగితే చూద్దాం. అట్లీస్ట్ ఇప్పుడు ఇలా కన్న కూతురు అడిగితే బయటకు వచ్చి చెప్పేశారు కదా. నేను అదే అంటే ఎందుకు తప్పించుకుంటున్నారు అనేది పాయింట్. అంటే గతంలో 10 ఏళ్లలో జరిగిన అవినీతి, నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన తెలంగాణకు కేసీఆర్ గారు స్వంత స్వాక్షరాలతో లిఖించిన మరణ శాసనాన్ని ప్రజల ముందు పెట్టి నిలదీస్తే ముఖం జిల్లాకి వస్తలేరా? ఎందుకు వస్తలేదు? దేనికి భయం కేసీఆర్ గారికి? ఏడి మీ నాయకుడు ఏడి? బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు అడుగుతుందంటే మీ నాయకుడు ఏడి? డిప్యూటీ లీడర్లతోనే నడపాలనుకుంటే అప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కేసీఆర్ గారికి? వారి 10 ఏళ్ళ అనుభవం కేటీఆర్ గారికో వాళ్ళ నచ్చులకు ఇచ్చుకోవచ్చు. మనం దాన్ని ఎవరికి ఇవ్వాలని మనం ఎందుకు అడుగుదాం? ఎవరో ఒకరు యాక్టివ్ రోల్ తీసుకునే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళనే చేయమంటే ఇంకా ఆ మాత్రం కూడా ప్రస్తావన ఉండదు. కేసీఆర్ గారిని ఎందుకు రమ్మని అడుగుతున్నాం? గజ్వేల్ శాసనసభ్యుడిగా ఉండింటే సభకు రావాలని అడగము. ప్రధాన ప్రతిపక్ష నేతగా వారు ఒక హోదాను అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దానికి ఒక స్థానం ఉంది, ఒక విలువ ఉంది. వారు మాట్లాడే సమయాన్ని కూడా కేటాయించమని మన సభా నియమాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు కూడా వచ్చి తెలంగాణ అభివృద్ధికి మీ విలువ కేసీఆర్ గారు కదా. ఆమె చేసిన ఈ ఆరోపణల్లో బాగా అట్రాక్టివ్ ఆరోపణ ఏంటి అంటే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం నడుస్తూ ఉంది హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి మధ్య. ఏది మాట్లాడినా మొత్తం ఫోకస్ అంతా మీడియా కానీ జనం కానీ వీళ్ళిద్దరి మీదనే ఉండాలి, మిగతా అందరినీ మర్చిపోవాలి అనే తరహాలు వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు అనేది ఆమె చేసిన ఆరోపణ. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడలేక కేసీఆర్ గారు వస్తలేరనా? ఆమె ఏ ఉద్దేశంతో అన్నది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు
సభ ప్రతిపక్ష నేతగా తను కేసీఆర్ గారు సభకు వస్తే అసలు హరీష్ రావు గారు కేటీఆర్ గారు పిక్చర్ లో ఉంటారా? ఉండర్లే. ఆయన మరి ఇప్పుడు ఎవరు తప్ప ఎవరు వైపు ఉంది? మమ్మల్ని మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎందుకు అనాలా? సరే హరీష్ రావు గారికి ఏం ఆలోచన ఇప్పుడు కేసీఆర్ గారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఉండాలి రేవంత్ రెడ్డి గారు. మరి అది కూడా కవిత గారు, అందుకని హరీష్ రావు గారిని వీళ్ళని వదిలేసి అది కూడా కవిత గారు చెప్పారు. కవిత గారు ఈ విషయంలో రియాక్ట్ అవ్వాల్సిన నేను ఒక్క మాట అడుగుతాను ఇప్పుడు వారు ఏమంటారు మాట్లాడుతూ ఫ్లోలో ఎవరు కవిత గారు ఈరోజు మేము 2 ఏళ్లుగా మేటిగా మీరు ఏమైనా తప్పులుంటే